దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రభువు మనల్ని గడిచిన వారం నుంచి ఈ వారం వరకు ఆయన సజీవమైన రెక్కల కింద మనం దాచి కాపాడుతున్నాడు. దేవుని స్తోత్రం చేద్దామా? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు, కాస్తూనే ఉన్నాడు. కానీ మనమే కదా కలవరపడిపోతూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. వాస్తవంగా పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, చరిత్ర చెబుతుంది, పుట్టినవాడు గిట్టక తప్ప పుట్టినవాడు తప్పకుండా మరణిస్తాడు. కానీ పుట్టి ఎదిగిన తర్వాత ప్రజలు నానా రకాల మీద వారి మనస్సు నిలుపుకొని బ్రతుకుతున్నారు. ఈ మనసు మనిషిని పాడు చేస్తుంది. మనసు ఎవరిని పాడు చేస్తుంది? ఈ జీవితాన్ని పాడు చేస్తుంది. అందుకే దేవుని యొక్క లేఖనంలో అసలు మనసు ఎవరి మీద అనుకోవాలో, ఈ మనసు ఎవరి మీద అనుకుంటే ఏం జరిగిందో దేవుని వాక్యం నుండి తెలుసుకుందాం. యెషయా గ్రంథము తడువు చేయకుండా మీ లేఖనాన్ని త్వరగా విప్పి చదవగలరు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వాక్యం త్వరగా చదవాలి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడదము. ఈ ఆలయ గతులు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కరుడా, రాజాని పొందడా, వాక్యమైన దేవుడు ప్రభు తండ్రి, నీ వాక్యమును చెప్పుటకు కానీ విప్పుటకు కానీ అర్హత లేనివాడు మీరు మాత్రమే నా నోట నుండి పరిశుద్ధాత్ముడా మాకు కావలసిన మాటలను మీరు మాట్లాడమని సత్యవాక్యమును ప్రభా మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. వాక్యములు స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాట. ఇక నా వైపు చూడాలి, నా వైపు చూడండి. అంత తలుపు లేకుండా నా వైపు చూడు. యేసు ప్రభు అంటాడు, నా వైపే చూడు అంటాడు. ఎవరినంటాడు తెలుసా? ఎవరినంటాడు? గుడ్డోడుతో చెబుతాడు, నా వైపే చూడు అంటాడు. అది కనపడతాడా? కానీ విశ్వాసం ఉంది, అది కనపడతాడా? నా వైపే చూడంటాడు. అతడు నాకు చూస్తుంటే అతన్ని దేవుడు చూపు కలగజేశాడు. స్తోత్ర కలగజేశాక వాక్యం సెలవిస్తుంది కదా. ప్రవక్త యెషయా ఈ యొక్క మాటలు మాట్లాడుచున్నాడు. యెషయా ప్రవక్త దేవుని యొక్క తెలుసుకున్న సమాచారం. మనిషికి ఏముంది? మనిషికి ఏముంది? మనసు ఉంది. ఏముంది? ఉందా లేదా? ఉందా లేదా? మీకు ఉందా లేదా? ఉందా? తెచ్చాడా? మీరు తేలేదా? మనసు తేలేదా? హల్లెలూయా. ఇంటి మరి నోటితో చెప్పండి, తెచ్చారందరూ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మనసు తెచ్చాం. ఏం తెచ్చాం? మనతో పాటు మనసు తెచ్చిన ఈ మనసు ఎప్పుడంటే అట్ట తిరుగుతూ ఉన్నది. మనం ఇక్కడే ఉన్నా అది ఫ్రీ జర్నీ చేస్తుంటది. అవునా? ఈ మధ్య కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ గెలుపు కోసం ఇది ఫ్రీ అండి. జనులకు అర్థం కావాలి. ఫ్రీ అంటానికి తర్వాత దానివల్ల మనకు పొందే నష్టం చాలా ఉంది. వాడు ఆకర్షించడం కొరకు ఎన్నో పథకాలు వాడు పెట్టుకుంటారు. కానీ దేవుని పిల్లరా,
నీ మనసు ఒకే ఒక పథకం కలిగి ఉండాలి. అది యేసుని కలిగిన పథకం ఉండాలి. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. ఎవని మనసు నీ మీద ఆనుకొనును. దేవునితో మన మనస్సు ఆనుకోవాలి. చాలా మంది మనసు ఎక్కడుందంటే రకరకాల కబుర్లు చెప్తూ ఉంటారు. నా మనసు అండి, నూతనంగా పెళ్ళైన జంటను అడగండి, ఎలా నీ మనసు ఎక్కడ ఉంది అంటే పనికి దగ్గర అడుగుతూ ఉంటారంట. బాబాయ్ లేని వాళ్ళు, లేకపోతే మామలైన వాళ్ళు, బావలైన వాళ్ళు మనుషులు జోకులు వేస్తూ ఉంటారు కదా, అడుగుతూ ఉంటారు, ఎలా మనసు ఎక్కడ ఉంది, సరిగా పని చేయట్లేదు అంటే ఇదేం చేస్తాడు, సిగ్గుపడుతూ ఉంటాడు. కొత్తగా పెళ్ళైనాడు, మా అమ్మాయి దగ్గర ఉందా మనసు అంటూ ఉంటారు పెద్దలు కదా, అంటూ ఉంటారు. నూతన వధూవరులు ఎవరైనా ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. నూతన వధూవరుల గురించి బంధువులు అలా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటారు. ఎందుకని? వారు కుదురుగా ఉండరు కాబట్టి, వారి మనస్సు నిబ్బరంగా ఉండదు కాబట్టి, వారు నిబ్బరంగా నిలబడలేదు కాబట్టి, అమ్మాయి ఏంటి అన్నమంతా మాడబెట్టో, మనసుకి లేదేంటి కదా అంటూ ఉంటారు. ఎవరి మనస్సు నా మీద ఆనుకొనును. అద్భుతమైన మాట ఇది. ఎవరి మీద అనుకోవాలంట? మన మనస్సు దేవుని మీద ఆనుకొని బ్రతకాలి. మన మనస్సు దేవుని మీద ఆనుకుంటే మనకు ప్రయోజనం ఏంటి? మనకు ఉపయోగం ఏంటి? మన మనస్సు దేవునికి ఇస్తే మనకు కలిగే లాభం ఏంటో అక్కడే ఉంది, చూద్దాం. వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడేదవు. మన మనసు దేవుని మీద అనుకుంటే ఆయన ఏం చేస్తాడంట? పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. చాలా మంది శాంతి లేక, నెమ్మది లేక బ్రతుకుచున్నారు. మాకు నెమ్మది ఉందండి, మా మనసుకు నెమ్మది ఉందండి, మాకు శాంతి ఉందని చెప్పమండి. ఒకనైనా గుండె మీద చేసుకొని ఒక వ్యక్తినైనా నాకు నెమ్మది ఉంది, నాకు మనశ్శాంతి ఉంది, నేను ప్రశాంతంగా బ్రతుకుని చెప్పండి. ఎవరు చెప్పలేరు. చెప్తారా? పొరపాటును కూడా చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే ఒక వ్యక్తికి గాయమైపోయిన మనసు ఉంటుంది. ఒక వ్యక్తికి కుటుంబం చెదిరిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మనసు ఉంటుంది. ఒక వ్యక్తి ఆస్తులన్నీ కోల్పోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాడు. ఒక వ్యక్తి దేహమంతా పాడైపోయి, దేహమంతా కుష్టు పట్టేసి ఆ ఒక వేదంతో బ్రతుకుతూ ఉంటాడు. మరొక వ్యక్తి తనకు ఇష్టమైన వ్యక్తి దూరమైనందుకు బాధపడుతూ ఉంటాడు. మరొక వ్యక్తి తను బహుగా ప్రేమించిన ఆస్తులన్నీ పోయి, వస్తువులన్నీ పోయినని బాధపడుతూ ఉంటాడు. ప్రియులారా, మన మనసు చాలా విలువైనది. మనిషికి జీవితాన్ని కాపాడేది మనసే. మనిషికి జీవితాన్ని కాపాడేది చెప్పండి, లోదేసి మనసేనా? ఆమె. ఈ మనసు మనం ఎవరికి ఇవ్వాలి? వాక్యం ఏం చెబుతుంది? ఎవరి మనసు నీ మీద ఆనుకోను. మన మనసు ఎవరికి ఇవ్వాలి? ప్రభుకు మహిమ కలుగును గాక. మన మనసు ఎవరికి ఇవ్వాలి? ప్రభుకి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. కానీ మన మనసులో ఎన్నిటికి ఇస్తామంటే అంతు పట్టలు ఎన్నిటికి ఇస్తాం, లెక్క కట్టలేము. అన్నీ మన మనసుకే కావాలి, అన్నీ మన మనసుకే కావాలి. ఒకరోజు దైవజనుడి దగ్గర పరిచయం చేస్తున్నా, ఎలీషా దగ్గర పరిచయం చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. తెలుసుగా వ్యక్తి ఎవరు? ఎలీషా దగ్గర పరిచయం చేస్తున్న వ్యక్తి ఎవరు?
వెరీ గుడ్. ఎవరు? ఇతడు పరిచారకుడిగానే ఉంటున్నాడు, కానీ నమ్మకమైన మనస్సు కలిగిన వాడు కలిగి, నమ్మకత్వం కలిగిన పరిచర్య లేదు. ఆత్మీయుడి దగ్గర ఉన్నాడు, ఆత్మీయ తండ్రి దగ్గర బ్రతుకుతున్నాడు. ఎలీషానేమో అద్భుతమైన ప్రార్థనాపరుడు, శక్తివంతమైన ప్రార్థన వీరుడు. అతను ముందే దర్శనం చూడగలిగిన శక్తివంతుడు. అంత భక్తి కలిగిన వ్యక్తి దగ్గర బ్రతుకుచూ ఉన్న గెహాజీ ఆ రోజు ఎందుకో సిరియా దేశం నుంచి ఒక రాజు వచ్చాడు. ఆ రాజు పేరు మీకు కూడా తెలుసు, నయమాన్. వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అతనికి కుష్టు పట్టింది. అతను రాజే కానీ అతను ప్రజల మధ్యలో స్వతంత్రంగా తిరగలేని రాజు. అతని శరీరం అంత బలహీనం, శరీరంలో కుష్టి రోగం పనిచేస్తుంది. అటువంటి వ్యక్తి ఒక చిన్నదాని సాక్ష్యమిని, తన ఇంట పరిచర్యించిన ఒక చిన్నదాని సాక్ష్యమిని, ఆ చిన్నదాని సాక్ష్యాన్ని బట్టి బయలుదేరి ఎలీషా దగ్గరకు పంపబడ్డాడు. అయితే ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడు ఉన్నాడు కదా, ఆయన మనసు ఎవరి మీద అనుకుంది? ఏం మీద అనుకోలే. ఎవరి మీద ఎక్కడ అనుకుంది? ఎలీషా శిష్యుడు చెప్పారు, రాజు తెచ్చిన వెండి బంగారాల మీద మనసు ఆగిపోయింది. ఎక్కడ? రాజు తెచ్చిన బహుమతుల మీద, ఆ రాజుగారు తెచ్చిన బహుమతుల మీద ఆ మనసు ఆగి ఆగిపోయి, గురువుగారు తీసుకుంటే బాగుండు కానుకలు, గురువుగారు తీసుకుంటే బాగుండు కానుకలు. గురువు గారికి లేని మనసు ఈనుకుంది. ప్రార్థన ఆత్మీయుడి దగ్గర ఉన్నాడు, కానీ గెహాజీ జీవితం లేదు, ప్రార్థన జీవితం లేదు. లోకాన్ని ఆనుకున్న మనసు ఉంది. ఆత్మీయులు చాలా మంది ఎలా ఉంటారో తెలుసా? దేవుని మందిరంలో ఉంటారు, సేవకుడితో ఉంటారు, దేవుని వాక్యంతో ఉంటారంతే, కానీ ఎవరుండరు, మనసు ఉండదు. మనిషి మాత్రమే ఉంటాడు. చూసుకోడు, ఓ పాస్టర్ గారిని విడిచిపెట్టట్లేదురా. ఎవరిని? పాస్టర్ గారిని విడిచిపెట్ల. మనోడు మంచి ప్రార్థన పరుడు, మనోడు మంచి ఆత్మీయుడు, మనోడు మంచి భక్తుడు కాదు. మీకు తెలియని విషయం ఏంటంటే, అక్కడ మాత్రమే ఉంటారు, కానీ మనసు ఎక్కడెక్కడో సంచారం చేస్తూ ఉంటుంది. మనసు ఏం చేస్తూ ఉంటుందంటే, దైవజనుడి గురించి కాలుగుల మీద ఉంటుంది కొందరికి, దైవజనుడు కొన్ని వస్తువుల మీద ఉంటుంది కొందరికి, దైవజనుడు కట్టుకునే వస్త్రాల మీద ఉంటుంది కొందరికి. అబ్బో మా దైవజనుడికి ఎప్పుడు దైవజనుడి వైపు చూస్తూ ఉంటారు, కానీ ఈ దైవజనుడు ఎవరి వైపు చూస్తున్నా అర్థం కావట్లేదు. నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ దైవజనుడు ఎవరి వైపు చూస్తే ఈ విధంగా దీవించబడుతున్నాడు, ఈ దైవజనుడు ఎలా ఉంటే ఈ విధమైన ఆశీర్వాదం వస్తుంది. మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దైవజనుడు మనసు దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. ఎవరి మనస్సు నా మీద ఆనుకొనునో వారిని పూర్ణ శక్తి గల వారిగా నేను చేసేదను, ఆయన చేస్తానని వాగ్దానం. ఏమంటున్నాడు? పూర్ణ శాంతి గల వారిగా కాపాడుదు. యెషయా ప్రవక్త అన్నాడు, నీవయ్యా వారిని పూర్ణ శాంతి గల వాడిగా కాపాడుతావు. నా మనస్సు దేవుని మీద ఆడుకుంటే నన్ను దేవుడు ఏం చేస్తాడు? పూర్ణ శాంతి, నెమ్మదిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆధారిస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఆనందంలో మనల్ని నడిపిస్తుంటాడు. కారణం ఏంటంటే, దుఃఖపడితే ఓర్చలేనివాడు. ఎందుకు నన్ను ఏడుస్తావు బిడా? నువ్వు ఎందుకు ఏడుస్తావు బిడా? నువ్వు ఏడవద్దు, రా. చూడు, దీని వల్ల నీ కొరకు నా చేతులు చాచే ఉంచాను. ఆయన చాచిన చేతులు మన కొరకు ఎదురు చూస్తుంటే, మనమేమో మనకు చాచ చేతుల కొరకు పరిగెత్తుతూ ఉంటాం.
మన మనసు ఎక్కడుంది? మన కొరకు చాచిన చేతుల దగ్గరికి లేదు మన మనసు. మన కొరకు చాచుకుంటూ ముడుచుకొని బిగించుకొని కూర్చుంటారే, ఏ సహాయం చేయకుండా ఉంటారే, వారి దగ్గర ఉంటుంది మన మనసు. ఈ పరిశుద్ధ దినాన పునరుద్ధానంలో మీ మనసు ఎక్కడుంది? మీ మనసు ఎవరి మీద అనుకుంది? గ్యాసీలాగా ధనం మీద అనుకుంటే ఆ ధనము వల్ల కలిగే నష్టము మరణం. అవును, ధనం ఎక్కువ ఉన్నవాడికి మనసు ఉంటుందా? దేవుడిచ్చిన కొద్దిదైన సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన దేవుడు మనకి ఇచ్చింది కొద్దిగైనా మనకు నెమ్మది ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుడిచ్చిన ఐశ్వర్యం ఏమిటంటే నెమ్మది ఇచ్చే ఐశ్వర్యం. దేవుడిచ్చే ఐశ్వర్యం ఏముందంటే సమాధానం. దేవుడిచ్చే ఐశ్వర్యం ఏముందంటే దీవెన ఉన్నది, ఆరోగ్యం ఉంది. ఆయన డూచుండమ్మా మీ మనసు ఎక్కడ? హలో, మీ మనసు ఎక్కడుంది? దేవుని చిత్తంలో నీ మనసు ఉండాలి. పేరుకు మాత్రమే పరిచారికుడు, కానీ మనసు ఎక్కడుంది? ఆ ఆరోగ్యం లేని వ్యక్తి తెచ్చిన కానుకల మీద, శరీరం అంతా పాడైపోయిన వ్యక్తి తెచ్చిన ఆ కానుకల మీద ఉంది. అతడు దేనికి తెచ్చాడంటే ఈ కుష్టి పోతే ఆ దైవజనుడి కానుకెత్తామని. ఆ కానుక దైవజనుడికి వద్దన్నాడు. నీకెందుకు మరి? దైవజనుడికి పరిగరాని కానుక నీకెందుకు? ఎందుకంటే నీ మనస్సు దేవునితో లేదు, దైవజనుడితో కూడా లేదు. కొందరు మనసు వేరే చోట ఉంటుంది, మనుషులు మాత్రం ఎక్కడ ఉంటారు. అవునా కదా? లో నేను మాట్లాడేది ఎట్లా ఆలోచిస్తున్నా ఉంటారు కొంతమంది. మనం మాట్లాడుతుంటే వారు ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు. వారి ఆలోచన ఎక్కడ ఉంటుంది? అప్పుడు తట్టి ఇక్కడే ఉన్నావా, ఇక్కడే ఉన్నావా, ఇంట్రెస్ట్ ఉన్నావా, ఎట్టున్నావా అని అంటూ ఉంటాం. ఏంటి ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న వాళ్ళకి, ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఆలోచిస్తూ నీ మనసు ఎక్కడ ఉంటుంది? పిల్లలరా, దేవుని పిల్లలమైనందుకు మన మనసు ఎక్కడ ఉండాలి? దేవుని మీద ఆనుకొని బ్రతకాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. మన మనసు ఎక్కడ ఉండాలి? దేవుని మీద ఆనుకొని మన మనసు ఉండును గాక. దేవుని కార్యాల మీద మన మనసు నిలుచును గాక. దేవుని వాగ్దానాల మీద మన మనసు నిలుచును గాక. వాగ్దానములో మనము ఫలించును గాక. దేవుని మాటల్లో మన మనసు నిలుపుకొని మనం అభివృద్ధి చెందుదుము గాక. ఆమేన్. ఎంత చక్కటి మాట ఉంటే మన మనసు ఏమో అక్కడక్కడ ఉంటూ ఉంటుంది. వద్దొద్దు, వాక్యం చేస్తుంది. ప్రవక్త ఏమంటున్నాడు? రెండో మాటగా పట్టినాడు, వాణిని నీవు ఏం చేస్తాడంట? పూర్ణ శాంతి గలవానిగా. అబ్బా, ప్రభు మనకి పూర్ణ శాంతి ఇచ్చునుగాక. మనము పూర్ణ శాంతి గలవానిగా బ్రతుకుదము గాక. పూర్ణ శాంతి కలిగి కుటుంబగా ఉండునుగాక. ఏమంటున్నాడు? మనస్సు అంట ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి ఆడుకుంటుందో వారిని నీవు అమ్మాయి చెప్పడమా? ఎలా కాపాడదంట? దేవుని మనసు అనుకోవాలి. నీ మనసు ఎవరితో అనుకోవాలి? దేవుని మనసుతో అనుకోవాలి. ఇలా చెప్పలేవుడి నన్ను, ప్రభుత్వం మనం అనుకోవాలి. కానీ గుడికి వస్తాం, ప్రభుత్వం మనసు ఇంటికి వెళ్ళగానే కష్టాలు నష్టాలు బాగా తెచ్చి ఏంటి బ్రతుకు. నువ్వు ఇంటికి వెళ్తావు కదా, ఇంటికి వెళ్ళగానే డోర్స్ ఓపెన్ అయింది కదా, ఆ మనసు ప్రభుత్వం ఉందని చెప్పండి. నువ్వు ఇంటికి వెళ్ళగానే నీ ముగ్ధుల దగ్గరే నా ప్రభు మనసు నాతో ఉంది, నా మనసు ప్రభు మీద అనుకుందని చెప్పండి. ఎవరి మీద? నా మనసు ప్రభు మీద అనుకుంది. అయితే ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, ఆయన తెచ్చిన కానుకలు, ఆయన తెచ్చిన బంగారం, వెండి, పట్టు వస్త్రం, ఎలాగలా ఉన్న వస్త్రం,
అన్నిటినీ ఎప్పుడైతే ఎలీషా వద్దన్నాడో సరే రాజు తీసుకుని వెళ్ళిపోతాడు. బాగా చెవులు నెక్కదన్ని నిబ్బరంగా ఉండి మనసంతా ఎక్కడ పెట్టేశాడు? ఎక్కడ పెట్టేశాడు? ఎలీషా నయమాని యొక్క మాటల దగ్గర పెట్టేశాడు. ఆయన మనసు ఎక్కడ ఉండిపోయింది? వాళ్ళ సందర్భం, వాళ్ళ సంభాషణ దగ్గర ఉండిపోయింది. ఏం మాట్లాడుకుంటారో. కొంతమంది మనసు ఎక్కడ ఉంటుందంటే ఇతరులు మాట్లాడుకునే దగ్గర ఉంటుంది. కొందరు మనసు ఎక్కడ ఉంటుందంటే ఇతరులు నా గురించి ఏం చెప్పుకుంటున్నారు, వాడు నా గురించి ఏం మాట్లాడుకుంటారు. వీళ్ళకి కలవరం అనమాట. మనసు అంతా గలిపి లేకపోతే కలవరం పడిపోతుంటారు. నా గురించి చెప్పించేస్తారు, చెప్పించారు. ఏం చెప్పేది? నీ దగ్గర తప్పదు కాబట్టి నీ మనసు కలవరం పడుతుంది. అవునా? అంతేనా? మన మనసులో మనం తప్పు చేయకపోతే మన మనసు కలవరపడనే. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి మధువతో నేను కుమిలెదనా, మధువతో నేను కుమిలెదనా, కొండల వైపు నా కన్నులెత్తి మధువతో నేను అందరిదమా మధువతో మేము కుమిలెదమా, మధువతో మేము కుమిలెదమా, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన రంగడించిన వంటము. మనం కలవరపడిపోతూ క్రీస్తు అనే పట్ట దగ్గర నిలబడలేక మన జీవితాలను మనమే సతమతం చేసుకుంటున్నాం, పాడు చేసుకుంటున్నాం. క్రీస్తు అనే పట్ట దగ్గర మనం నిలబడి మన మనస్సును ఆయన మీద ఆనుకునేలాగా చేయగలిగితే ఆయన మన పరిస్థితులను చక్కదిద్ది సమాధానపరిచి నీకు కావలసినది సమస్తమును సమకూర్చి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనమే మన జీవితాన్ని కలవరానికి అప్పగిస్తున్నాం. మన మనసును ఎవరికి ఇవ్వాలి, ఎవరి మీద అనుకోవాలంటే మన మనసు నజరుడైన యేసు మీద అనుకోవాలి. మన మనసు పునరుద్ధరణుడైన యేసు మీద అనుకోవాలి. మన మనసు మరణం గెలిచి లేచిన యేసు మీద అనుకోవాలి. మన మనసు జయధీరుడి మీద అనుకోవాలి. మరణాన్ని ఓడించిన యేసు మీద మన మనసు అనుకోవాలి. అప్పుడు కదా అద్భుతాలు, అప్పుడు కదా ఆశ్చర్యకార్యాలు. అవునా? ఇలా కాకుండా ఎందుకు దురదృష్టములు కలిగిన మనసు? ఎందుకని ప్రమాదకరం లేదు. పరిగెత్తుకుపోయాడు, తెచ్చుకున్నాడు. ఎందుకో దైవజనుడు మనసాక గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? అబ్బాబే నాన్నగారు నేను ఎక్కడికి వెళ్ళలేదండి. గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? లేదన్నా నేను ఎక్కడికి వెళ్ళలేదు, వంటగదిలోనే ఉన్నా మీకోసం సిద్ధపరుస్తాను. అయ్య బాబు ఏంటో నాకు మాట్లాడదు నువ్వు? గెహాజీ నా మనసు నీతో కూడా
రాలేదా? అబ్బాయి దైవజనుడి మనసు ఎవరు తెలియంది? దైవజనుడి మనసు ఎవరు తెలియంది? తన శిష్యుడితో వెళ్ళింది. తన శిష్యుడు ఎక్కడుంటున్నాడో ఈ దైవజనుడి మనసు ఆ శిష్యుడితో కూడా స్తోత్రం. మన మనసుతో కూడా, మనతో కూడా దేవుడు నడుస్తున్నాడు. బాయ్ జామశ్రీ వాళ్ళ రోజులు ఎక్కడున్నావు? నేను ఎక్కడున్నా? ఎక్కడ లేదు లేదు. నా మనసు నీతో కూడా ప్రభు అడుగుతాడు. రేపు తీర్పు రోజు ఎక్కడ నేను అడుగుతాడు. అన్నప్పుడు ఎక్కడున్నావు అంటే మనం టక్కన అడిగేది ఏంటి? మనం టక్కన చెప్పి మాట సమాధానం వెంటనే చెప్పేదండి. నేను ఎక్కడికి వెళ్ళాను ఏమంటావు? ఫస్ట్ నోటి నుంచి వచ్చే మాట ఏంటి? సత్యం ఒప్పుకుంటామా? నిజం ఒప్పుకుంటామా? ఏమంటావు? నేను ఎక్కడికి వెళ్ళాను? నేను ఎక్కడికి వెళ్ళా? నువ్వు చెప్పే దగ్గరే. కానీ ఆయన కనులు పోయలేం, ఆయన చెవులకు అబద్ధం మనం చెప్పలేం. 4 అబద్ధాలు పలకొచ్చు కానీ ఆయన చెవులకు మన అబద్ధాలు చెప్పలేం. ప్రియులరా, మనసు చాలా విలువైనది. మనిషి జీవితాన్ని మనుగడను కాపాడితే మనసు. ఈ మనసు పరిశుద్ధుడైన యేసు కొరకు నిలిచున్న మనసులో తెలియని వ్యాధంతో బ్రతుకుతున్నాడు. ఎందుకు బ్రతుకు విసిగి సరిపోయి ఈ బ్రతుకును విడిచిపెట్టేద్దాం అని అనుకుంటూ ఉన్నాడు. తన మనసాక్షి చచ్చిపోయింది. తన మనసాక్షి చచ్చిపోయి ఏమి తెలియని వాళ్ళగా బ్రతుకుతున్నాడు. దేవుని మనసేమో ఆ వ్యక్తిని కాపాడాలని, ఆ వ్యక్తిని బ్రతికించాలని దేవుని మనసు వెతుకుతూనే ఉంది, వెళ్తూనే ఉంది దగ్గరికి. కానీ ఆ వ్యక్తి ప్రభు దగ్గర రాలేకపోతున్నాడు. ప్రభు మనసు మంచిది. ఆయన మనసు ఎవరిని కాపాడిదంటే నశించిపోతున్న వారిని కాపాడుతుంది. ఆయన మనసు ఎవరికి రక్షిస్తే ఆయన పాదాల దగ్గర చేరి నన్ను క్షమించి, నేను అపరాధిని, డాడీ నాన్నగారు నేను ఏదో తిరిగి చేశాను అంటే ఆయన కొట్టడు, క్షమిస్తాడు. ఆయన తిట్టడు, ఆదరిస్తాడు. ఆయన త్రోసివేయడు, ఎత్తుకొని వడిలో కూర్చొని పెట్టుకుంటాడు. ఆమె హల్లెలూయా. ఇది క్రీస్తు యేసు ప్రేమ. అది కలవర ప్రేమ. నీ మనసులో ఉన్న కలవరాలను కొట్టివేసే ప్రేమ. అయితే ఆయన మనసు ఆ వ్యక్తిని వెతికింది కాబట్టి ప్రవక్తను పంపించింది. దేవుని మనసు ప్రవక్తను పంపించి జీవితాన్ని సరిచేయటకు మాట్లాడితే ఆయన వెంటనే పశ్చాత్తాపం కలిగి, దుఃఖం తెచ్చుకొని, వేదన కలిగి దేవుని తట్టు తన మనసును నింపుకొని ఆయన దేవుని హృదయాన్ని గెలుచుకున్నాడు. ఆమా హల్లెలూయా. దేవుడు అంటాడు, నా హృదయానుసారుడు, ప్రబద్ధుడు, నా హృదయానుసారుడు. ఎవరు వస్తున్నాడు? కింగ్ ఆఫ్ ద డే. దావీదు అనే వ్యక్తి అలా బ్రతుకుతున్నప్పుడు దేవుడికి ఆ బ్రతుకు నచ్చలేదు. అరే ఈ చిన్నప్పటి నుంచి పాటలు పాడాడు, చిన్నప్పటి నుంచి గొప్ప భక్తి చేశాడు, గొప్ప ఆరాధన చేశాడు, గొప్ప కీర్తనలు పడాడు, గొప్ప పియోనము వచ్చాడు, నా కోసం ఎంతో కృతజ్ఞత కలిగిన స్థితులు ఇచ్చాడు. నా బిడ్డ నేను పాడు చేసుకుంటే నాకు ఇష్టం లేదు కాబట్టి, నా బిడ్డ కనులకు కలిగిన అంధత్వం నుంచి విడిపించాలి, నా బిడ్డ పాడైపోయిన మనసు నుంచి విడిపించాలి, నా బిడ్డ మనసు మళ్ళీ తిరిగి నా మీద అనుకోవాలని దేవుడు దావీదును ఆయన హృదయానుసారం చేసుకుంటా ఏం చేశాడు? ప్రవక్తను పంపించాడు. ఆ మాట విన్నాడు.
ఈరోజు వింటున్నారండి సంఘం? సేవకుడు ఏదైనా ఒక మాట తింటున్నారా? దైవజనుడి నోటి నుంచి వచ్చే మాట ఏదైనా మీ గురించి ప్రభుత్వం చెప్పాడంటే వింటున్నారా? ఏమిటో తెలుసా? పాస్టర్ గారిని మా గురించి అలా చెప్పాడా, సర్లే అండి, వందనాలండి. వినకపోతే నష్టపోయేది నీవే. ఇది కట్టు కథల పుస్తకం కాదు, ఇది కాల వ్యాపం చేసే పుస్తకం కాదు. ఇది జీవ గ్రంథం, సజీవ వాక్యం, బ్రతికించే వాక్యం, బ్రతకుటకు సత్యాన్ని తెలిపే వాక్యం. ఎందుకు నా హృదయం ప్రభు దగ్గర వ్యాపించింది. చాలా మంది దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ చాలా మంది దేవునితో నిలవలేకపోతున్నారు. చాలా మంది దేవుని ఎదుకు వస్తున్నారు కానీ వారు మనసును నిలుపుకోలేకపోతున్నారు. చాలా మంది దేవుని కొరకు మేము సాక్షులు కొట్టామంటారు కానీ మనసు నిలుపుకోలేక, దేవుని మందిరంలో సాక్షులుగా బ్రతకలేక, పరలోక రాజ్యానికి నేను వారసున్న సంగతిని మర్చిపోయి పాడైపోయిన పనుల కొరకు మనసు ఆకర్షిస్తే వాటి బట్టి ఈ దేహాన్ని పాడు చేసుకొని ఆత్మకు శిక్షణ చేసుకుంటున్నారు. అయ్యో దైవజనగమా, ఆ ప్రభు చెబుతున్న మాట ఇదే. మీరు అలా ఉండవద్దు, మీరు అలా ఉండవద్దు. దేవుడు దుఃఖపడుతున్నాడు. మన దేవుడు ఎవరంటే మనలను బ్రతికించాలని మన కొరకు తపన చెందుతున్న వ్యక్తి. ఆయన మనస్సు మన కొరకు వెతుకుతుంది. ఆయన మనసు మనతో మాట్లాడటకు సిద్ధంగా ఉంది. ఎలా సిద్ధంగా ఉందంటే, ఎవరి మనస్సు ఏముంది? ఎక్కడ అనుకోవాలంట? ఎక్కడ అనుకోవాలి? నీవు పూర్ణ శాంతి గలవానిగా ప్రొద్దటనడయా. ఎవరి మనస్సు నీ మీద అనుకున్న వాని నీవు శాంతి లేదా? ఏం లేదు ఉందా? మనిషికి ఉందా? పొరపాటు పడలేదు. పొరక 10 గ్రాములు ఉందా? 50 గ్రాములు ఉందా? 100 గ్రాములు? ఏ గ్రామం లేదు. చెబుతా ఉంటారు కొంతమంది ఫోన్ చేసి, అయ్యా మా మనశ్శాంతి లేదయ్యా, అయ్యా మా పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రభు దగ్గర ఏంటి ప్రభా, సంఘానికి ఏం బోధించాలి? దేవుని దగ్గర కూర్చున్నప్పుడు ప్రభా ఈ వాక్యం బయటపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు నాకు బయటపరిచి సంఘముగా ఉన్న మీ సంఘాన్ని, దేవుడు మన సంఘాన్ని బలపరచుటకు వస్తున్న వాగ్దాన సందేశం. ఆమేన్. దావీదు ఆ రోజు ప్రవక్త మాట వినకపోతే దేవుని హృదయం సార్ అయ్యేవాడా? అయ్యేవాడు కాదు. కారణం ఏంటంటే మనసు ఎక్కడ నిలుపుకోలేదు, లోకం మీద నిలుపుకోలేదు. దావీదు వెంటనే విన్నాడు, దేవుని తట్టు అప్పగించేసాడు దేవునికి మనసు. అంతకుముందు పాపానికి అప్పగించిన వ్యక్తి, అంతకుముందు కుయుక్తుల చేత ఒక వ్యక్తిని చంపించిన మనసు, అంతకుముందు అందరికి ఆకర్షించబడిన మనసు. కానీ దేవుని ప్రేమ వెతుక్కుంటూ అడ్రస్ వెతుక్కుంటూ వచ్చింది. దేవుని ప్రేమ ఎలా వస్తుంది తెలుసా? మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ మనసు. ఆమేన్, హల్లెలూయా. చిపో అన్న అది పోయేది కాదు. ఎందుకంటే చివరి క్షణం వరకు యేసయ్య మనసు మనల్ని గెలిపించాలనే మనసు. ఆమేన్. యేసయ్య మనసు నిన్ను పూర్ణ శాంతి గలవాడిగా చూడాలి అని ఆయన ఆశ, తపన. అరే దేవుడి దగ్గరకు వచ్చి కూడా లోకాన్ని విడిచిపెట్టలేరే. దేవుడి దగ్గరకు వచ్చి కూడా అన్ని జనాంగ సహవాసం వదిలిపెట్టలేరే. దేవుడి దగ్గరకు వచ్చి కూడా లోక క్రియలు చంపుకోలేరే. దేవుని మాట, దేవుని మనస్సు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనస్సుకు నీవు నెమ్మదించే మాట వచ్చిందని ఆలోచించి గ్రహించి ఆ మనస్సుతో నడవాలి. దైవ ప్రజలారా, ఇశ్రాయేలీల మనస్సు దేవుని మీద ఎప్పుడైతే ఆనుకుందో వారు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు.
స్తోత్రం కలుగును గాక. వారు ఏక మనసుతో ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగారో, వారి మనసు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగిందో, వారు ఈజిప్ట్ నుంచి విడిపించబడ్డారు. మనసు దేవుని వైపు తిరగనంత కాలము, మనసు దేవుని వైపు తిరగనంత కాలము వారు ఎక్కడ ఉన్నారంటే బానిసలుగానే ఉన్నారు. బానిసత్వం సంఖ్యలో బంధించబడ్డారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు మరణం గెలిచి తిరిగి లేచాడు కాబట్టి మన పాపపు సంఖ్యలను ప్రభు యేసు రక్తంలో తెప్పబడ్డాయి. మన మనసు ఆయన మీద ఆనుకున్నది కాబట్టి మనము రక్షింపబడ్డాం. ఏమనున్నాయేమో చిన్న చిన్న బై మిస్టేక్స్ ఏమున్నాయేమో సరిచి దేవుని దగ్గరే ఉన్నాడు, దైవజనుడి దగ్గరే ఉన్నాడు, దైవజనుడు ఇచ్చిన ఆహారం భుజిస్తున్నాడు. కానీ మనసు ఎక్కడ లేదు. దేవుని సన్నిధిలో ఆశ్చర్య కార్యముల వైపు, లోకం నుంచి వచ్చే కారుకుల వైపు ఉంది. వాటికన్నా గొప్ప ఇస్తాడు ప్రభు. మన మనసు ఎక్కడ అనుకోవాలి? మన మనసు ఎక్కడ అనుకోవాలి? జీవము కలిగిన దేవుని వాక్యం మీద అవ్వాలి. వాక్యమైన దేవుడు మనం ఎత్తున్నాడు. శ్రమ వచ్చిందా బైబిల్ చదువు, శ్రమ వచ్చిందా మోకరించి ప్రార్థన చేయి, శ్రమ వచ్చిందా కృతజ్ఞత స్తుతులు చెల్లించు. అబ్బా నా బిడ్డ శ్రమలో కూడా నన్ను విడిచిపెట్టట్లేదబ్బా, నా బిడ్డకి ఎంత ప్రేమ నేనంటే అని వెంటనే నీ ముందున్న శ్రమను నీకు సాగిలపడే వ్యక్తిగా చేయగలిగిన వాడు సత్యుడేనండి. నీ శ్రమ నీ కాళ్ళని సాగిలపడితే ఇక నేను నీ యొద్దకు రాను అని చేయగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. హల్లెలూయా. ఈజిప్ట్ నుంచి తన ప్రజలు ఇశ్రాయేలు బయటకు వచ్చేసారు దేవుని దగ్గర సాగిలపడినప్పుడు. కానీ శత్రువు కూడా తరుగుతున్నాడు. శత్రువు చేతికి అప్పగించడం వల్ల ఎర్ర సముద్రంలో వారిని మర్చివేశారు. దేవుని ప్రేమ గొప్పది. రాజు అయినప్పటికీ దేవుని మీద మనసును నిలుపుకున్నాడు. విన్నాడు, శ్రద్ధగా ప్రవక్త మాట విన్నాడు. పిల్లలారా, దైవ పిల్లలారా, నేను ప్రేమతో మీకు చెప్పే మాట ఒకటే, దైవజనుడి మాట త్రోసివేయద్దు, వాక్యాన్ని త్రోసివేయద్దు. మా దైవజనుడు మాకు ఇది చెప్పాడా, దాన్ని బట్టి నడుద్దాం. దేవుని వాక్యాన్ని బట్టి నడుద్దాం. దేవుని వాక్యానుసారంగా బ్రతుకుదాం. మన మనసు ఎక్కడ నిలిచిండాలి? ఎక్కడ నిలిచిండాలి? జీవము కలిగిన దేవుని వాక్యములో మన మనసు నిలిచిండాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే విస్తారమైన, మహావిస్తారమైన, మహా గొప్ప విస్తారమైన ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. చిన్నదన కాదు, గొప్ప విస్తారమైన ఆశీర్వాదంలో ఉంటాం. మనల్ని ప్రభు ఎక్కడ ఉంచుతాడు? మన ప్రభు ఎక్కడ ఉంచుతాడు? గొప్ప ఆశీర్వాదంలో ఉంచుతాడు. చివరి మాట మీ మనసు ఎక్కడ ఉందో ప్రశ్నలు చేయండి. దైవజనుడి దగ్గర పరిచయం చేస్తూ దొంగ మనసు కలిగి సాగును మోసగించాడు, దేవుణ్ణి మోసగించాడు, కానీ నష్టాన్ని తెచ్చుకున్నాడు. దైవజనుడు ప్రవక్త మాట విన్నాడు, దేవుని మాట విన్నాడు, ప్రార్థించాడు, మనసును మార్చుకున్నాడు, మారు మనసు పొందాడు, దేవుని హృదయానుసారం అయ్యాడు. మీరు ఎలా ఉంటారో పరిశీలించండి. ప్రార్థన దేవుడి మాటలు తన వీటిలో దీవించుకున్నారు. ఆమె